ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో డాక్టర్ నారాయణమూర్తి పిహెచ్డి గారి వ్యాసము, వారి యొక్క అనువాదము వైవి కుటుంబరావుది. వ్యాసం పేరు కారుణ్యమూర్తి బాబా. సాయిరామ్. విభూతి, ప్రత్యేక రుచి, సువాసన గల మిఠాయిలు, దివ్యామృతము, ఫలములు, లాకెట్లు, బాబా వారి ఛాయాచిత్రములు, దేవతా విగ్రహం మొదలైనటువంటి వందలాది వస్తువులను హస్త సంచాలనము చేత మాత్రమనే క్షణకాలములో సృష్టించు బాబావారి దివ్య హస్త సంచాలనము తొలగించిన ఎవరి మేను పులకరించదు? బాబావారి అనుగ్రహ చిహ్నములైన పారితోషములను అందుకున్న అదృష్టవంతుడు ఎంతగా ఆనందించునో. మీరు మహిమగా భావించిన నా దివ్యశక్తి ప్రదర్శనకు అవసర ప్రాధాన్యతను చూపకండి అని భగవాన్ హెచ్చరిస్తున్నారు. ప్రేమయే నా దివ్యత్వములోని ప్రధానాంశమని బాబావారు గుర్తు చేస్తున్నారు. సెలవులకు కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తల్లి ప్రేమతో ఆదరించును. అట్లే మీ మీద అనుగ్రహ దృష్టిని కురిపించేదని స్వామి విశదపరుస్తున్నారు. రక్తహస్తములతో రండి, వాటిని నింపెదను అని బాబావారు అభయం అందించుతున్నారు. ఈ అనుగ్రహ చిహ్నములు నా రాకను తెలుపు నిదర్శనములని శ్రీవారు మందహాసము చేస్తున్నారు. అనుగ్రహముతో స్వామి ప్రసాదించినవి యథార్థమైన వస్తువులే. మామూలుగా అంగళలో అమ్ము వస్తువులను ఇవి పోలి ఉండను. శ్రీవారు వాటిని సృష్టించు పద్ధతిని చూడని వారు వాటి విశిష్టతను గుర్తింపజాలరు. శ్రీవారి దివ్యశక్తికి ఉదాహరణలు మాత్రముగా ఉన్నటువంటి ఈ వస్తువుల కన్నా శ్రీవారు అందించు అనుగ్రహమే మిన్న. ఆ వస్తువులను సృష్టించు క్షణమందు స్వామిని మెలకువతో చూడవలేను. అప్పుడు శ్రీవారు చేయు మందహాసమును పరికించవలేను. వస్తు సృష్టికి హస్త సంచాలనం అవసరమైనట్లు స్వామి హస్తమును అతి చిత్రముగా కలుపుతున్నారు. అట్టి అవసరమే లేదు. వస్తు సృష్టిని మనము స్వయముగా తిలగించి ఆనంద సృష్టిలో అనుభూతి అందుకున్నట్టుకు గాను బాబావారు హస్త సంచాలనము చేదురు. అట్లు చేయని క్షణములో సిద్ధించు వస్తు సృష్టిని చూసే అవకాశము మనము జారవించుకునేదాము. శ్రీవారు వస్తు సృష్టి విధానమును మనము వీక్షించవలేనని శ్రీవారి సంకల్పము. పారితోషమును కోరుచున్నావా అని బాబావారు ప్రశ్నించుతారు. స్వామి అనుగ్రహించి అందించినటువంటి వస్తువులను ధరించేదవా అని అడిగి బాబావారు జవాబుగా ఆగెదరు. నువ్వు నిరీక్షించుచుండగా బాబావారు దివ్యహస్తమును సంచాలనం చేసి మిరిమిట్లు గోలపు పారితోషికము వంటి ఉంగరమును సృష్టించి స్వయముగా నీ అంగుళికి అలంకరించేదరు. శ్రీవారి దివ్యశక్తి యొక్క ప్రాముఖ్యతను నువ్వు అవగాహన చేసుకున్నట్టు గాను చూడు. నీ వ్రేలికి సరైన ఉంగరమును తయారు చేయటకు కంసాలి కొలతలను తీసుకున్నాను. స్వామికి అట్టి అవసరమే లేదు అని మందహాసముతో బాబావారు విశదీకరించుడు. మానవుని దృక్పథముతో మాట్లాడవలన యథాలాపముగా స్వామి అట్లు చెప్పెదరు. శ్రీవారు ఇచ్చేవారు, నువ్వు శ్రీవారి నుండి తీసుకునేవాడు అను భావనే లేదు. అట్టి అహంభావనే రాదు. మనము జీవిత ప్రవాహంలో నిమగ్నమై ఉండిన సమయంలో కూడా ఈ వరప్రసాదములు మానవాకృతిలో ఉన్న దైవముతో మనము ముఖాముఖిగా గడిపిన అమూల్యమైన సత్కాలమును సర్వదా జ్ఞప్తికి తెచ్చును. శ్రీవారు మన జంటనే ఉన్నారనేటువంటి నమ్మకమును అవి దృఢపరిచి ధైర్యమును సమకూర్చును. నేను ఇక్కడే ఉండగా భయమిందులకు అభయప్రదమైనటువంటి శ్రీవారి సూక్తిని మనకు గుర్తు చేయను. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.